అందరికీ నమస్కారం అండి. స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందంటే, ఈ వీక్ అంతా కూడా చాలా డల్‌గానే ఉండబోతోంది. కాబట్టి మీరందరూ కూడా కాషన్‌తో ఉండండి. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ మీకొచ్చిన లాభాలను తీసుకుంటూ ఉండండి. యుద్ధ ప్రభావం అనేది మార్కెట్ల మీద మోస్తరుగా పడే అవకాశం అయితే ఉంది. కనుక మీరందరూ కూడా ఆహ్, లాభాల కోసం ఎదురు చూడకుండా ప్రస్తుతానికి ఉన్న లాభాలను తీసుకోండి. ప్రస్తుతానికి ఉన్న లాభాలను తీసుకుంటూ రాబోయే రోజుల్లో లాభాల కోసం ఎదురు చూస్తూ మీరు మనీతో రెడీగా ఉండండి. మార్కెట్లు ఇంకా ఒకవేళ కింద పడితే ఖచ్చితంగా అక్కడ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా నెక్స్ట్ మన మార్కెట్ వ్యూ అనేది మార్చుకోవాలి. బయింగ్ వ్యూ అనేది మార్చుకోవాలి. కింద పడే కొద్దీ కొనాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన లాభాలను మనం తీసుకోగలగాలి. వచ్చిన లాభాలను తీసుకోవడం అంటే ఏంటి? ఏదో స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటాము. తర్వాత స్టాక్స్ పెరిగి ఉంటాయి ప్రైజెస్. ఆ పెరిగిన ప్రైజెస్ పెరిగినప్పుడు పార్షియల్‌గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. 1000 క్వాంటిటీ మన దగ్గర ఉంటే అరౌండ్ 50% క్వాంటిటీ అనేది మనం సెల్ చేస్తే అప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో మళ్ళీ మనం కొనడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఈ మెథడ్ మీరు వాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరలా తిరిగి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వస్తుంది స్టాక్ మార్కెట్ నుంచి. సో ఇదేనండి ఇవాల్టి నా స్టాక్ మార్కెట్ అనాలిసిస్ వీడియో. దయచేసి ఈ నా కంటెంట్ కనుక మీకు నచ్చున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో నేనేం చెప్తున్నానో విని దయచేసి నా సబ్జెక్ట్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మీ సబ్స్క్రిప్షన్, లైక్, కామెంట్, షేర్ కోసం నేను ఎప్పుడూ వెయిట్ చేస్తుంటానండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యావ్ ఏ నైస్ హాలిడే, నైస్ ట్రేడింగ్ హాలిడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.